ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావన రావడం బహుశా ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకులు, డైనమిక్ లీడర్ సహచర వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది నిజంగా చెప్తాను. సభాముఖంగా అంటే సన్మానాలు దేవుడు కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్త కాదు. వాళ్ళు రకరకాలుగా విధాలుగా వాళ్ళు సన్మానించబడుతుంటారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారి ఈ కళాకారులకి కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చారు. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలో అయిపోయి మనందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. అది ఇరు రాష్ట్రాల్లో కూడా అదే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు, ఇంత నిర్లక్ష్యం పరుస్తారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు. అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు. అండ్ అది ఇస్తే కనుక చాలా మంది చాలా ఉత్సాహం ఉంటుంది. ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు. తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటకాలు కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తిరిగి ఈ రోజు ఆ అవార్డు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవడం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరుగా అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో ఉదాహరణ. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం. కానీ ఆనందం మరింతగా ఉండడానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం. వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్యనాయుడు గారు. వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మీ అందరూ స్పందించి స్ట్రైక్ చేయడం అనేది ఆ రోజు నుంచి కూడా నా బాధ ఒక లీడర్ లాగా, మా నాయకుడు లాగా ఆయన భావిస్తూ వచ్చి నన్ను అలా మేము ఎదిగాం. ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆయన వాగ్దాటికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన మాటలు అలాగా నోరు వెళ్ళవేసి చూస్తుంటాను. ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను. ఆయన ఎంత ఓపికగా మాట్లాడతారో తెలియదు కానీ డెఫినెట్గా అలగిస్తారంటే ఎలాంటి సందేహం. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన రాజకీయంగా ఒక బృందాతనంతో రియల్ స్టేట్స్ మ్యాన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా ఎంతో ముందుకెళ్తే రోజు అత్యున్నతమైన పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు. కానీ ఆయన ఎప్పుడు మొదలు పడుతుంటారు, నాతో కూడా షేర్ చేసుకున్నారు. రాజకీయాలు రాను ఇలాగా దుర్భాషలతో వ్యక్తిగత విమర్శతోటి ఇలా దిగజారిపోతున్నారు. ఇది కాదు, ఆ హుందాతనం ఉండాలి. ఉండి కూడా ఎన్ని సాధించాలి. అది ఇదవుతాడు. ఎంత మదన పడుతున్నారంటే వంట అని కూర్చోబడి నాతో చెప్పాడు. ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది. అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. కానీ ఆ ధాటికి ఆ మాటలకి అనటం ఇది నా వల్ల కాదు మీలాగనే. కాబట్టి నేటి రాజకీయాల్లో మనకు అన్ఫిట్ అంటారా, అయితే మళ్ళాంటి వాడు ఇలాగా ప్రతిసారి ప్రతి చోట చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళు తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఒక వాజ్పేయి గారు ఆ రోజులో స్టేట్స్ మ్యాన్ అంటారు. ఆయన మళ్ళీ అంత ఉదాహరణ మళ్ళీ మన
వెంకయ్యనాయుడు గారు చూస్తున్నాం. అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి. అలా నోరు జారే వాళ్ళని, దుర్భాషలాడుతూ వ్యక్తిని విమర్శ చేసేవాడిని తిప్పుకునే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఈ రోజున రకరకాల రంగాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు నాకు గుర్తింపు వస్తుందా రాదా కాదు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది. ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కరు శిల్పకళాకారులు ఉంటారు, అలాగే కొన్ని ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ విలేజ్ రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సమయగారు ఉంటారు, అలాగే రకరకాల కవులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం, అదే మా ధ్యేయం, అలా ముందుకు వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం అన్నది, పద్మ అవార్డు గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళ గుర్తించినటువంటి భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను, సంతోషాలు వ్యక్తపరుస్తాను. దీనికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన దీన్ని గుర్తించి అలాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పడం తెలియదని ఒక విషయం చెప్తాను. మధ్యాహ్నం నాకు అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము, మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటే హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ వచ్చినప్పుడు ఒక షాపు లోన్ అయ్యాను. అప్పటికి ముందు స్పెక్యులేషన్స్ ఉన్నాయి, కానీ నాకు ఇవన్నీ కూడా వస్తాయి లేవు అనే దాని మీద ఎప్పుడో మీమాంస ఉంది. నాకు వాళ్ళు చెప్పగానే సంతోషించారు. సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు 6-7 o'clock వస్తుంది. అప్పటి నుంచి చాలా టీవీలు ముందు కూర్చున్నాను. సో కొంతసేపు చూసేసరికి రాలేదు ఆ వచ్చింది అని కాబట్టి సర్దుకుని కూర్చుంటే ముందు పద్మశ్రీ అవార్డులు 34-36 వచ్చాయి. ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ శ్రద్ధగా 2 పిల్లలు గొడవ చేయడం కూర్చొని నాకు వస్తుంది అని కూర్చాను. అరగంట అయింది రాలేదు, గంట అయింది రాలేదు, గంటన్నర అయింది. ఓరి బాబు ఏంటి మళ్ళీ తిరిగి మారుస్తారా, మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిందనుకోండి. ఆ తర్వాత ఇదే డౌట్ ఏమో మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన గౌరవంగా నేను ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన గురించి చెప్తే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి. పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులు ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు, చిరంజీవి పేరు, పద్మ సుబ్రహ్మణ్యం పేరు, వైజయంతిమాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట, అది ప్రముఖంగా వేసేస్తారు. అవి వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు? కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంటన్నర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి. గంటన్నర తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటారు, ఇక్కడ సమ్మయ్య ఎవరు, ఆచార్య గారు ఎవరు, ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తారు, చర్చించుకుంటారు, వాళ్ళ గుర్తింపు వస్తుంది. అది రిజిస్టర్ అయిన తర్వాత చిరంజీవి వెంకయ్యనాయుడు గారు ఏంటప్పుడు ఇష్టం. అది నిజంగా గొప్ప ఆలోచన, గొప్ప వాళ్ళు తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది. ఇలాంటి సన్మానం జరగడం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను. నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇది సినిమాల్లో రాణించిన కూడా సినిమాల్లో ఎంతో ప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత, సామాజికటువంటి సేవ చెయ్యాలి. అది నేను అనుకోవడం కాదు, ఏమీ కాదు, నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకు, వాల్ పోస్టర్లకు, పాలాభిషేకాలకు పుట్టుకోవడం, వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు. ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీని ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు లేట్ 90s వచ్చింది. అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతో మంది మరణిస్తున్నారు తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానీకం ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేదా ఫార్మస్యూటికల్స్లోనో బ్లడ్ దొరకదు మనకి. అది మనిషికి ఇస్తేనే దొరుకుతుంది. అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందింపజేసే విధంగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది. కాబట్టి నేను ఎందుకు చేయకూడదు? నా అభిమానులు అనేవాడు ప్రాణం ఇస్తామంటారు, ప్రాణం వద్దు, రక్తం ఇవ్వండి అంటూ నేను
వాళ్ళకి 4 నెలల పాటు మన నెలలో తినే హై క్వాలిటీ గ్రోసరీస్ నేను వాళ్ళకి అందివ్వడం జరిగింది. అది వాళ్ళు బయటికి రాలేదు. పోలీసులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంటికే పరిమితం చేస్తారు. ఏం తింటారు? అప్పుడు నా అభిమానులు నేను ప్రోత్సహించి వెళ్తే నా అభిమానులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ ఇచ్చేవాడు. అది గొప్పగా ఎంతో సంతృప్తి ఇచ్చింది. అలాగే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో, ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితిలో, హాస్పిటల్స్ అన్ని కూడా చేతులు తీసే పరిస్థితిలో నేను నా మిత్రుల సహకారంతో, నేను స్వయంగా అభిమానులతో వారం రోజుల్లో 32 ప్లేసెస్లో ఆక్సిజన్ అందడం జరిగింది. అలాగే కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే చెయ్యాలని తప్పదు. బహుశా ఇవన్నీ కూడా నాకు ఈ రోజున ఈ అర్హత రావడానికి, ఈ అవార్డు రావడానికి నాకు దోహదపడింది అనుకున్నాను. భగవంతుడు ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు, ఈ ఆలోచన ఇవ్వు. నేను అవార్డుల కోసం ఎదురు చూడను. అవార్డు రావాలి కోరుకోను, లేకపోతే చాలు. వాళ్ళ గుండెలు ఉన్న ప్రేమ కంటే ఏ అవార్డు. కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చూస్తూనే ఉంటా, డాన్సులు ఆడుతూనే ఉంటా, ఫైట్లు చేస్తూనే ఉంటా, ఆలోచిస్తూనే ఉంటా. అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను. ఇది నేను చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గడ్డి గారికి, అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, ఇంకా ఇతర మినిస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. CSR అన్న 3 అక్షరాలకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫుల్ ఫామ్ అందరికీ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.